మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో సింపుల్గా చింతపండు రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి చింతపండు రసం వచ్చేలా బాగా దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసం తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ చింతపండు రసంలో ఒక పచ్చిమిరపకాయ, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఒకసారి వీటిని బాగా ఇందులో పిసకాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చిని బాగా ఇందులో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న రసాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తాలింపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మరుగుతున్న రసంలో మనం ముందుగా రెడీ చేసుకున్న తాలింపుని వేసుకోవాలి. తాలింపు వేసుకున్న తర్వాత ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఐదు నిమిషాల పాటు చారు మరిగిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. రుచికరమైన చింతపండు రసం రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.